ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథం 121 అధ్యాయం 8వ వచనం. నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. అంటే మన దేవుడు మన ప్రతి ప్రయాణాల్లో, అది చిన్నదవనండి పెద్దదవనండి, మన ప్రతి ప్రయాణంలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టే మనం ఈ రకంగా మన ప్రతి ప్రయాణంలో క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నామండి. అంటే మనం కొన్ని ప్రయాణిస్తున్నప్పుడు చాలా ప్రమాదాలు, యాక్సిడెంట్లు తప్పించబడతాం కదా. అమ్మో త్రుటిలో తప్పింది, కనురెప్పలో తప్పింది అని చెప్పి చాలా మనం అనుకుంటూ ఉంటాం. అది మన గొప్పతనమో మన డ్రైవింగో కాదండి. దేవుడు మనల్ని నిరంతరం కాపాడుతున్నాడు. అది మరి ముఖ్యంగా దేవదూతలను మనకి తోడై ఉంచి మన ప్రతి ప్రయాణాల్లో రాకపోకలేందుకు కాపుదలగా దేవదూతలు మనకు ఉంచి ఉన్నాడండి. ఎంత గొప్పదన్నితండి. మనకి దేవదూతలనే మనకు ప్రతి ప్రయాణాల్లో కాపుదలు ఉంచి కాపాడబడుతున్నామంటే మనం ఎంత కృతజ్ఞత స్థుతులు చెల్లించుకోవాలి ఆయనకి. మరి ముఖ్యంగా ఎందుకంటే మన కుటుంబంలోనే కాదు, ఎక్కడైనా సరే మనం ఏదైనా పిలిస్తేనే సమయానికి రారు, ఏంటి అన్నట్టు ఆ సమయం అనేది కొంచెం అంతే, వాళ్ళు అందుబాటులో ఉండరు మనుషులు. కానీ దేవుడు చూడండి, మనకి దేవదూతలనే కాపుదలుగా ఉంచి ప్రతి ప్రయాణాల్లో రాకపోకలందు, అంటే 1, 2 కాదు, ప్రతి ప్రయాణాల్లో కూడా దూతలను కాపుదేసి కాపాడుతున్నాడు. కాబట్టే మనం ఈ రకంగా జీవిస్తున్నామండి. లేదంటే ఎన్ని ప్రమాదాలు, యాక్సిడెంట్లు వింటూ ఉన్నాము. ఒక్కోసారి అయితే మనకు కూడా అమ్మో అసలు ఎంత ప్రమాదాల నుంచి తప్పించబడ్డామని మనం ఎన్నో తలుచుకుంటూ ఉంటాం కదా. అది మన గొప్పతనం కాదండి. మన దేవుడు మనల్ని ప్రతి ప్రయాణంలో కాపాడుతున్నాడు. కాబట్టి అందుకే కదా ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని. ఆయన కొనుకడు నిద్రపోడు, మరి ముఖ్యంగా మనకు దేవదూతల నుంచి కాపుదలేసి ప్రతి ప్రయాణంలో కాపాడుతున్నాడు. కాబట్టే మనకు ఎటువంటి ప్రమాదాలు జరగట్లేదు, యాక్సిడెంట్లు జరగట్లేదు. మరి ముఖ్యంగా దేవుణ్ణి కనుక మనం ప్రతి ప్రయాణాల్లో ముందుగా అండి మనం ఒక చిన్న ప్రార్థన, దేవా నాతో రావా, నా రాకపోకలు ఎందుకు కాపుదలేసి కాపాడవా, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటట్టు సహాయం దయచేయవా అని ప్రార్థించుకోవచ్చు. లేదు కనీసం జీసస్ కమ్ విత్ మీ అన్న చాలండి, ఆయన వచ్చేస్తాడండి. ఎందుకంటే మనుషులు పిలిస్తే రారేమో కానీ మన దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. మనకి ఎప్పుడు సహాయం చేసేది ఆయన ఒక్కడే. అందుకే మనం ఈ రకంగా కనుక చిన్న ప్రార్థన చేసి కనుక మనం బండి స్టార్ట్ చేసిన, కార్ స్టార్ట్ చేసిన, ఎటువంటి వాహనం అయినా మనం స్టార్ట్ చేసి మనం వెళ్ళే ప్రతి చోట కూడా దేవుడు మనకి నాతో ఉండయ్యా, నా ప్రయాణాల్లో కాపుదలు వేసి కాపాడు, నాతో పాటు ప్రయాణించే వాళ్ళకు కూడా నీ రెక్కల చాటును భద్రపరుచుకొని అడిగినట్లయితే ప్రతి ప్రయాణాల్లో కూడానండి మనం అంటే క్షేమంగా వెళ్ళి క్షేమంగా మరలా మన గమ్యస్థానానికి చేరుస్తాడండి. ఎంత గొప్ప వాగ్దానం మనం దేవుడు మనకి ఇచ్చి ఉన్నప్పుడు మనం ఇంకెటువంటి ఆలస్యం చేయకోకుండా మన ప్రతి చిన్న ప్రయాణంలో కూడా జీసస్ కమ్ విత్ మీ, లేదంటారా యేసయ్య నా రాకపోకలేదు నన్ను కాపాడవా, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటట్టు నాకు సహాయం దయచేవా అని గనక మనం ఆయనకి ప్రార్థించి గనక మనం ప్రయాణాల్లో గనక ముందుకు కొనసాగితే చాలా అద్భుతంగా దేవుడు మనకి ప్రతి ప్రయాణంలో కాపాడుతూ ఉంటాడండి. ఇది ఎప్పుడు మనం ఈ వాగ్దానం ప్రతి ప్రయాణాల్లో కూడా అంటే మనం తింటాం మర్చిపోతామా, మర్చిపోంగా, నిద్రపోతాంగా, అది ఎంత ముఖ్యమో ఇది మరీ ముఖ్యం అండి. ఎందుకంటే ఈ రోజుల్లో ట్రాఫిక్ అనేది అసలు ఎంత, ప్రతి ఒక్కళ్ళకి వాహనాలు ఉంటున్నాయండి. అంటే ఉండడంలో తప్పులేదు, ఎవరి అవసరతకి వాళ్ళకి. అంటే ఇదివరకు ఒక 10 ఏళ్ల క్రితం రోడ్డు దాటాలంటే జస్ట్ 1 minute అలా, ఇప్పుడైతే 15 minutes పడుతుంది. అంటే చూసారు ఎంత ట్రాఫిక్, అంటే ఎంతగా మనం ప్రయాణాల్లో మనం ప్రయాణిస్తున్నాం అంటే వాహనాల మధ్యలో. అంటే గబుక్కున ఏది జరగకోకుండా మనం ఉండాలి అంటే మనం ప్రతి ప్రయాణంలో కూడా చిన్న ప్రార్థన అండి, ఏముందండి, జీసస్ కమ్ విత్ మీ అన్న చాలండి, ఆయన మనకు సహాయం చేస్తాడండి. అందుకే ఎంత మొరపెట్టుకుంటున్నాడు. మన ప్రతి ప్రయాణాల్లో కూడా ఆయన కాపుదల పొందుకోవాలనే ఈ రకంగా మరి ముఖ్యంగా దేవుడు ఈ వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడండి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించి ప్రతి చిన్న ప్రయాణంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఆయనతో నడిచేవారముగా ఉందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.